హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మా టెర్రస్ గార్డెన్లో చీమలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. చీమల కోసం నేను ద్రావణాన్ని అయితే తయారు చేస్తున్నాను. దాల్చిన చెక్క, పసుపుతోటి. ఈ ద్రావణం చీమలు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో తప్పనిసరిగా దాల్చిన చెక్క పౌడర్ అయితే మనం స్టోర్ చేసుకోవాలండి. ఈ దాల్చిన చెక్క పౌడరు మన గార్డెన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ దాల్చిన చెక్కని ముక్కల కింద చేసి నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేశాను. ఇప్పుడు ఎంత కావాలంటే అంత మనం వేసుకుని మిగిలింది గాలిపోకుండా టైట్గా ఉన్న డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక డబ్బా తీసుకుని ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ని అయితే వేస్తున్నాను. ఈ దాల్చిన చెక్క పొడి, పసుపు ఇలా నీటిలో కలిపి ఫర్మెంటేషన్ అయిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చండి. లేదంటే మరిగించి కూడా స్ప్రే చేయొచ్చు. 1 స్పూను నిండా వేస్తున్నాను పొడిని. 1 స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇందులోకి పసుపును కూడా నేను ఆర్గానిక్ పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. ఈ పసుపు దాల్చిన చెక్క పౌడరు బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 3 రోజుల తర్వాత గార్డెన్లో స్ప్రే చేస్తానండి. ఇలా చేయడం వల్ల బాగా ఫర్మెంటేషన్ అయ్యి అందులో ఉన్న ఘాటు బాగా దిగి చీమలు పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లేదు టైం లేదంటే కనుక మీకు దాల్చిన చెక్క పొడి, పసుపు 1 లీటర్ వాటర్లో వేసుకుని మార్నింగ్ మరిగించుకుని ఈవినింగ్ మొక్కలకైతే స్ప్రే చేయొచ్చు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి బీరకాయలకి చీమలు ఎలా ఉన్నాయో, ఈ బీరపాదికి అయితే మాత్రం ఆనపాదికి చీమలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఈ చీమలు ఏం చేస్తాయంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి, ఒక పాది నుంచి ఇంకొక పాదికి అవి పాకేస్తూ ఉంటాయి. ఒక మొక్క ఉన్న పెస్ట్ని చీటని తీసుకెళ్ళి మొత్తం గార్డెన్ అంతా కూడా అన్ని మొక్కలకి పాకేసి మొత్తం గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోద్దండి. పెస్ట్ అయితే కనుక మనం ముందుగానే చూసుకుని చీమలు పోవడానికి ఈ ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటే చీమలు అయితే బాగా తగ్గుతాయి. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత చీమలు ఇంకా కనిపిస్తే మరలా ఒక 4 రోజుల తర్వాత మరలా స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ వంగ మొక్కను చూపిస్తున్నాను చూడండి. వంగ మొక్కకు కూడా చీమలు ఎలా ఉన్నాయో మనం ఎప్పుడు కూడా ముందులోనే అరికట్టుకుంటే పెస్ట్ ఎక్కువగా అవ్వకుండా ఉంటుందండి. అదే కనుక కొంచెం పెస్ట్ ఎక్కువైందంటే ఒకసారి స్ప్రే చేస్తే మనకి గార్డెన్లో చీమలు అయితే పోవు. ఏ పెస్ట్ అయినా అంతే, అది 2-3 సార్లు మనం స్ప్రే చేసినప్పుడే లిక్విడ్స్ పెస్ట్ అయితే పోతుంది. చూసారు కదా మొత్తం అంతా కూడా చీమలు ఎంతలా ఉన్నాయి. నేను ఒక 2-3 రోజులు నెగ్లెక్ట్ చేశాను. చీమలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని అయితే స్ప్రే చేస్తానండి. దాల్చిన చెక్కలో ఉన్న ఘాటు, పసుపులో ఉన్న ఘాటు కూడా బాగా దిగింది. చూడండి 3 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను స్ట్రైనర్లో వేసి వడబెట్టేస్తాను. ఇందులో ఉన్నటువంటి పౌడర్ అది దెక్కకుండా ఉంటుంది. మనం స్ప్రే చేసినప్పుడు బాటిల్లో అడ్డుపడకుండా ఉంటుంది. నేను 1 వంతు ఈ లీటర్ వాటర్కి 1 లీటర్ వాటర్ నేను డైల్యూట్ చేస్తున్నానండి. పెద్ద కాన్సన్ట్రేటెడ్గా అయితే ఏమీ పని చేయదు. ఇది పెద్ద ఏమీ హాని అయితే ఏమీ ఉండదు మొక్కలకి. అందువల్ల నేను 1 లీటర్ వాటర్లో ఇంకొక లీటర్ వాటర్ డైల్యూట్ చేసి మొత్తం అంతా క్లాత్లో వేసి పిండేసి మొక్కలకైతే స్ప్రే చేస్తాను. ఈ దాల్చిన చెక్క పౌడర్ అయితే కనుక ఇలా లిక్విడ్లా చేసుకోవచ్చు. లేదు అంటే మొక్కలకి మనం చుట్టూ కూడా కొద్దిగా పౌడర్ని అయితే జల్లుకోవచ్చండి. దాల్చిన చెక్క పౌడర్ వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పొడి ఫంగిసైడ్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా పనిచేస్తుంది, మళ్ళీ రూటింగ్ హార్మోన్గా కూడా హెల్ప్ చేస్తుంది మొక్కలకి. ఈ పౌడర్ని మనం సాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు. లేదు మనం విత్తనాలు అవి పెడతా ఉంటాం కదండి, అప్పుడు పెస్ట్ నుంచి ప్రోడక్ట్ అయితే చేస్తుంది. ఈ దాల్చిన చెక్క పౌడర్ అయితే వేయడం వల్ల చీమలు రాకుండా కూడా చేస్తుంది. ఈ ఘాటుకి, స్మెల్కి చీమలు రావు. చిన్నటువంటి పురుగులు ఉంటుంటాయి చూడండి, స్నేల్స్, స్పైడర్ మైట్స్, మిల్లీ బగ్స్, ఎపిడ్స్, చీమలు, దోమలు ఇవేమీ కూడా రాకుండా అరికడుతుంది దాల్చిన చెక్క పౌడర్. దీంట్లో మనం పసుపును కూడా యాడ్ చేస్తున్నాం. ఈ పసుపు కూడా పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. 2 కలిపి మనం స్ప్రే చేయడం వల్ల అయితే గార్డెన్లో చీమలు అయితే చాలా బాగా తగ్గాయండి. ఒకసారి స్ప్రే చేశాను నేను, మళ్ళీ రెండోసారి చేయలేదు. అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
మనం అలా అక్కడక్కడ ఉన్నప్పుడు ఇంకో రెండోసారి కూడా స్ప్రే చేసామంటే మొత్తం కంప్లీట్గా పోతాయి. నేను చీమలు పోయిన తర్వాత అయితే వీడియో తీయడం కుదరలేదండి. మొత్తం అన్ని పాదులకి కూడా బీరపాదుకి, వంగ మొక్కలకి, ఆనపాదుకి అన్ని పాదులకి కూడా నేను స్ప్రే చేస్తున్నాను. చిక్కుడు పాదుకి అయితే పేనుబంక వచ్చేస్తూ ఉంటుందండి. పేనుబంక కూడా ఈ పసుపు, ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా ఈ ఘాటుకి కూడా తగ్గుతుంది. ఇది కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఈ దాల్చిన చెక్క, ఈ పసుపు వాటర్ని మనం మొక్కల మొదట్లో కూడా పోయొచ్చు. ఇప్పుడు బస్తాను చూపిస్తున్నాను చూడండి. ఇది ఘనజీవామృతం న్యాచురల్ ఆర్గానిక్ మెన్యూర్. ఇది ఇందులో అయితే చాలా రకాలు ఉన్నాయి. నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ ఇవన్నీ ఇందులో ఉన్నాయండి. ఇది ఘనజీవామృతము మాకు కొంచెం దగ్గరలో ఉన్న ఊర్లో అయితే ఇది అమ్ముతున్నారు. ఇది నేను ఒక బస్తా తీసుకొచ్చాను. దీంతో ఆకుకూరలు వేద్దామని. మనం ఆకుకూరలు ఏంటి పాదులు పెట్టుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు. ఇందులో అన్ని రకాలు కూడా పాటింగ్ మిక్స్ కింద కలుపుకొని పెట్టుకోవచ్చు అండి. ఈరోజు అయితే మీకు ఆకుకూరలు వేస్తున్నాను 2 రకాలు. అందులో అయితే నేను ఈ మట్టిని ఘనజీవామృతాన్ని కలుపుతున్నాను. ఈ ఘనజీవామృతం గురించి అయితే పూర్తి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా దీని గురించి నేను అక్కడ అయితే వీడియో తీస్తానండి. ఇప్పుడైతే ఈ బస్తాలోంచి ఒక గమేలా వరకు ఒక ప్లాస్టిక్ టబ్లో కొద్దిగా తీస్తున్నాను నేను ఈ ఎరువుని. చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో, పొడి పొడిలాడుతూ అసలు తడలేదు. బ్లాక్గా ఎలా ఉందో చూసారు కదా. ఇది ఒక టబ్ వరకు తీసుకుంటున్నాను. ఒక టబ్బు ఈ ఘనజీవామృతం ఎరువుని తీసుకుంటున్నాను. ఇందులో అయితే చాలా రకాలు కలిపి తయారు చేస్తారటండి. అదైతే వివరంగా మీకు వీడియో అయితే పెడతాను. మాకు దగ్గరలోనే ఉంది ఇది, ఒక 3 కిలోమీటర్స్. ఒక పెద్ద టబ్ తీసుకుని అందులో ఒక టబ్ వరకు ఘనజీవామృతం ఎరువుని వేసేస్తున్నాను. ఈ కోకోపిట్ కూడా అక్కడది తీసుకొచ్చింది. కోకోపిట్ కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇది కూడా ఎరువులాగా పనిచేస్తుంది అన్నారు. ఇది కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాను. ఇది కూడా ఒక టబ్ తీసుకుంటున్నాను. ఒక టబ్బు పాత మట్టి, మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, బాగా ఎండని ఇచ్చేసిన పాత మట్టి అండి ఇది. ఈ పాత మట్టిని కూడా ఇందులో వేసేసి 2 గుప్పుల వరకు వేపపిండి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని నేనైతే విత్తనాలు పెడతాను. ఆకుకూరలు మన గార్డెన్లో ఒకటి ఉంటుండాలండి. ఆకుకూరల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం ఆర్గానిక్గా గార్డెన్లో పండిస్తాం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను స్క్వేర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ అయితే కనుక పెద్ద యూజ్ఫుల్గా లేదండి. దీని గురించి కూడా చెప్పాను మీకు. ఎప్పుడు కూడా రౌండ్గా ఉన్న బ్యాగ్లే తీసుకోవాలి. స్క్వేర్ అయితే ఇటు అటు కూడా ఉండకుండా ఇటు అటు పడిపోతున్నాయి. ఇందులో అయితే నేను ఒక బ్యాగ్లో అయితే ఆకుకూర వేస్తున్నాను. ఎప్పుడు ఒకే రకం ఆకుకూరలు కాకుండా మార్చి మార్చి మనం ఎప్పుడు ఆ తోటకూర, గోంగూర, పాలకూర ఇలాంటివే అంటే కొంచెం బోరుగా ఉంటుందండి. మరలా మార్చి వేరే రకాలు కూడా వేసుకుంటూ ఉండాలి. నేను రైతు మిత్రాలో విత్తనాలు ఆర్డర్ పెట్టాను అన్నాను కదా, ఆ విత్తనాలతో నేను 2 బ్యాగుల్లో ఆకుకూరలకు విత్తనాలు వేస్తున్నాను. నేను హోల్స్ అయితే కొంచెం పెద్దగా చేశానండి. డ్రైనేజ్ బాగుండాలి. ఆకుకూరలు వేసినప్పుడు వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అలా లేకపోతే ఆకుకూరలు కుళ్ళిపోతాయి. 4 కన్నాలకి కూడా నేను కొబ్బరి చెప్పులతో కవర్ చేశాను. కవర్ చేసి బాగా కలిపిన మట్టిని అయితే వేసేస్తున్నాను. నేను ఆకుకూరలు ఎప్పుడు కూడా 50 రూపీస్ బ్లాక్ టబ్బల్లో కానీ లేదు 6 ఇంచెస్ గ్రో బ్యాగ్స్లోనే వేస్తూ ఉంటానండి. ఇందులో నేను రెడ్ గోంగూర వేద్దాం అనుకుంటున్నాను. గోంగూరను అయితే కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్లోనే వేయాలి. ఇది 12x24 ఇంచెస్ అండి బ్యాగు. అలాగే రెండో బ్యాగ్ని కూడా నేను ఫిల్ చేసి ఉంచుకున్నాను. ఈ రెండాటిలో కూడా నేను విత్తనాలు అయితే పెట్టేస్తున్నానండి. ఇది రెడ్ గోంగూర.
ఆకుకూరలో వేసిన తర్వాత మనం ఒక 20 రోజులకి హార్వెస్ట్ చేసుకోవాలండి. అందులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఆకుకూరలు ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మనం ఒకసారి ఇవన్నీ కలిపి పెట్టుకున్నామంటే మళ్ళీ హార్వెస్ట్ చేసే వరకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హార్వెస్ట్ చేసిన తర్వాత మరలా మనం ఎలా ఘనజీవామృతం కానీ, ఆవు పేడ ఎరువు కానీ, లేదు వర్మి కంపోస్ట్ కానీ ఏదోటి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను గోంగూర వేస్తున్నాను కాబట్టి కొంచెం దూరంగా హోల్స్ పెట్టి ఒక కన్నంలో 2 విత్తనాలు వేసి మరలా కవర్ చేసేసాను. ఇలా కవర్ చేసి వాటరింగ్ అయితే చేయాలి. ఈ విత్తనాలు వేసిన బ్యాగ్ని అయితే షేడ్లోనే ఉంచాలండి. వర్షాలు పడుతున్నప్పుడు విత్తనాలు మనకి సరిగ్గా రాకుండా నీటిలో నానిపోయి పాడైపోతాయి. ఇది చెట్టు బచ్చలి చూడండి, బచ్చల గింజలు ఇవి బెండ గింజలా ఉన్నాయి. ఇవి కూడా ఈ బ్యాగ్లో చుట్టూ హోల్స్ చేసి పెడుతున్నాను. ఇవి మరలా ఆకుకూరలు వచ్చిన తర్వాత మరలా మీకు వీడియో నేనైతే షేర్ చేస్తాను. మన గార్డెన్లో ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలు కంపల్సరీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఒకసారి పెట్టేసుకున్న అన్నీ ఒకసారి మనకి వచ్చేస్తూ ఉంటాయండి హార్వెస్ట్కి. అలా కాకుండా ఒక 2-3 రకాలు పెట్టుకుని మరలా గ్యాప్ ఇచ్చి ఒక 10 రోజుల తర్వాత మరలా 2-3 రకాలు ఇలా ఆకుకూరలు వేసుకుంటూ ఉంటే మనం 2 రోజులకు ఒకసారి ఆకుకూరలు మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అయితే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.